నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్, జవహరి ఒక డాక్టర్. వీళ్ళ పుర్రలో ఏం బుద్ధి పుట్టిందో ఉగ్రవాదమే పెలిపారు. అద్భుతమైన నైపుణ్యం వాళ్ళ రెస్పెక్టివ్ డిసిప్లిన్స్లో వాళ్ళది. ఇంజనీర్గా ఒసామా బిన్ లాడెన్కి మంచి పేరుండేదంట. జవహరి కూడా డాక్టర్గా. ఇప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ డాక్టర్ ముజామిల్ అండ్ అలాగే డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఇలాంటి వాళ్ళందరూ, ఈవెన్ ఒక ఉమెన్ డాక్టర్, లేడీ డాక్టర్ కూడా, వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారా? ఇప్పుడు వాళ్ళిద్దరూ గతం. ఒసామా బిన్ లాడెన్ శవం కనీసం సముద్రంలో ఎక్కడ పడిందో ఎవరికి తెలియదు. అలా చేశారు వాళ్ళు. అమెరికన్ సీల్స్, అమెరికన్ నావీకి చెందిన వాళ్ళు తీసుకెళ్ళి కాల్చి పారేసి శవాన్ని సముద్రంలో పడేశారు. జవహరిని టార్గెట్ చేసి మరీ సీల్స్ లేపేశాయి, సీల్స్ బృందాలు. అంత పర్ఫెక్ట్గా వాళ్ళ నెట్వర్క్ నడుస్తున్నప్పుడు వీళ్ళు ఈరోజు వచ్చిన ఈ వైట్ కాలర్ నెట్వర్క్, ఈ డాక్టరీని తయారు చేసిన సంస్థ ఐసిస్కేనా, లేకపోతే మనం కనుక చూస్తే అక్కడ చూసాం పాకిస్తాన్లో ఒక వింగ్, ఒక రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఆధ్వర్యంలో ఒక వింగ్ నడుస్తుంది. ఆయన కింద ఇద్దరు గాజీ 1, గాజీ 2 అనే పేరుతోటి ఇద్దరు రిటైర్డ్ ఆఫీసర్స్ ట్రైన్ చేస్తున్నారు ఉగ్రవాదుల్ని. అంటే ఎంతో నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి మనం ఉంటున్న ఈ ప్రాంతం కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే తయారు చేయాలి, మనం ఉగ్రవాద కర్మాగారాలు మాత్రమే స్థాపించాలి, యుఎన్ఓ నుంచి ఈ పేదరికం తగ్గించడానికి, మన పాకిస్తాన్లో ఉన్న మహిళల అభ్యున్నతి కోసం డబ్బులు అడుక్కొని తెచ్చుకోవాలి, ఐఎంఎఫ్ నుంచి, అంతర్జాతీయ ద్రవ్య నుంచి, యుఎస్ని అడిగి దేహి అని బిచ్చం ఎత్తాలి, ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అండ్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలో, పాకిస్తాన్ యూనివర్సిటీలో చక్కగా చదువుకొని మంచిగా పైకొచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుందామని అనుకుంటున్న యువత రోడ్డెక్కారు. జెడ్ ఉద్యమం రాబోతుంది. వాళ్ళ మెదళ్ళని కలుషితం చేయడానికి వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మేము చదువుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, మా మతాన్ని మేము గౌరవించుకుంటాం, మా అల్లాని మేము ప్రేమిస్తాం, అలాగే ఆయన చూపించిన బోధనలని మేము ప్రచారం చేసుకుంటామనే మాటతో ఉన్నారు. కానీ ఛాందస్వాదం వైపు వాళ్ళు వెళ్ళటల్లా. వాళ్ళ ఫీజులు అమాంతం పెంచేస్తే రోడ్డు మీదకి వచ్చారు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఆ సింహనీరు. ఏం చేయాలో అర్థం కావట్లా. అక్కడ ఇద్దరు పప్పెట్లు ఉంటారు, ఒక ప్రెసిడెంట్ అండ్ ఒక ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్. షహబాజ్ షరీఫ్ అసీం మునీర్ ఏం చెబితే అది దానికి ఊకే కొట్టాలి, వేరే గత్యంతరం లేదు. దానికోసం రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. నవంబర్లో 28న, ఈ నెల 28న రిటైర్ కాబోతున్న ఫీల్డ్ మార్షల్గా రిటైర్ కాబోతున్న అసీం మునీర్ కోసం ఒక పదవి సృష్టించారు, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, సిడిఎఫ్. పులి భారతదేశం అయితే ఆ భారతదేశాన్ని చూసి పాకిస్తాన్ నక్క వాత పెట్టుకుందనమాట. మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎలా ఉన్నారు, యాజ్ ఇట్ ఈస్ కాపీ కొట్టేయడమే పెట్టుకుంటున్నారు. అంటే ఆ దేశం ఉన్నది సైన్యం కోసమా, లేదా వాళ్ళు భావిస్తున్న దేశం అని భావిస్తున్న ఒక దుర్మార్గపు ప్రాంతం ఉన్నది ఆ సైన్యం కోసమా, ప్రజల కోసమా? ప్రపంచంలో 157 దేశాలు ఉంటే 156 దేశాలకు సైన్యం ఉంది. ఈ ఒక్కచోట సైన్యం కోసం దేశం ఉంది, సైన్యం కోసం ప్రజలు ఉన్నారు. తాడిత పీడిత, అణగారిన, సప్రెస్డ్ సెక్షన్స్ అన్నీ తిరుగుబాటు చేస్తుంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇదిగో ఇలా మన మీద ఉసిగొల్పి ఈ వైట్ కాలర్ డాక్టర్స్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మరీ చంపేసే ప్రయత్నం, జనాల్ని చంపేసే ప్రయత్నం. సరే, ఒకసారి ఇక్కడ మనం రాసుకున్న మాస్ని వదిలేసి క్లాసుని ఎందుకు పట్టుకున్నారు టెర్రరిస్టులు? ఈజీ. మాస్ని ఎడ్యుకేట్ చేసి దారిలోకి పిలుచుకోవాలంటే 2 పూట్ల అన్నం పెట్టాలి, వాళ్ళని మేపాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. వేరాస్ ఒక క్లాస్ని కనుక తీసుకుంటే, ఒక ఇంజనీర్నో ఒక డాక్టర్ని తీసుకుంటే, వాళ్ళు ఒపీనియన్ లీడర్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సొసైటీస్. వాళ్ళు ఒక 50 మందిని 100 మందిని తయారు చేసుకుంటారు. వాళ్ళని భావజాలంలోకి లాక్కొస్తారు. లాక్కొచ్చిన తర్వాత ఐసిస్కే లాంటి గ్రూప్స్, లేకపోతే ఇందాక అనుకుంటే S1 ఫ్యాక్టర్ అలాంటి గ్రూప్స్ ఇవన్నీ ట్రైన్ చేస్తాయి. ఎక్కడ ట్రైన్ చేస్తాయి? జైషే మొహమ్మద్లో ఇప్పిస్తాయి, లష్కర్ తోయిబా క్యాంపులో ఇప్పిస్తాయి, హిజ్బుల్ ముజాహిదీన్ క్యాంపులో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాయి. మాస్ని తీసుకోవటం వల్ల దొరికిపోతున్నారు చాలా చోట్ల, క్లాస్ దొరకరు అని ఒక ఇంప్రెషన్. దొరకటం ఏంటి? దారుణంగా వాళ్ళ జీవితాలు ముగిశాయి. ఒసామా బిన్ లాడెన్ క్లాస్ 1 ఇంజనీర్ ఏమయ్యాడు? జవహరి క్లాస్ 1 డాక్టర్ ఏమయ్యాడు? అండ్ ముజామిల్ ఏమయ్యాడు? డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఏమయ్యాడు? అండ్ ఒక లేడీ డాక్టర్ షహీన్ అట, మరి ఆవిడని శ్రీనగర్లో ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఏం సాధిస్తారు అంతిమంగా?
జనాల ప్రాణాలు తోడేస్తే స్వర్గం వస్తుందా? ఏ దేవుడు చెప్తాడు స్వర్గం వస్తుందని? ఎవరు చెప్పరు. వాళ్ళని అలాంటి ఛాందసవాద భావజాలంలోకి తీసుకెళ్తున్న వేరే ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసే పనిలో ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, భారతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, వాటికి మనం కాలు మొక్కాలి, చేతులెత్తి సెల్యూట్ చేయాలి, దండం పెట్టాలి. వాళ్ళు చేస్తున్న కృషి వల్ల 100కి 99 ఆపరేషన్స్ వాళ్ళు సక్సెస్ చేయడం వల్ల మనం సేఫ్గా ఉన్నాం. ఇలాంటి ఆపరేషన్లో కూడా వాళ్ళని తప్పట్టడానికి లేదు. ఎందుకంటే ఇతను ఐడెంటిఫై చేయడం ఇవన్నీ ముందే జరిగినాయి. వాళ్ళు అన్నీ రివీల్ చేయరు, ఏజెన్సీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు జాతీయ భద్రత దృష్ట్యా. సో వాళ్ళు అతన్ని ఐడెంటిఫై చేసిన విషయాన్ని అతను తెలిసిపోయింది. ఎలాగూ పట్టుకుంటే చంపేస్తారనే భయంతో తను చనిపోవటమే కాకుండా దుర్మార్గంగా, అంటే జన్నత్ వస్తుందట మరి తెలీదు, అతనితో పాటు ఇంకో 9 మంది, అతనితో పాటు ఇంకొక 8 మందిని తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? తనొక్కడికే జన్నత్ వస్తుందా? తనతో పాటు చనిపోయిన వేరే మతాల వాళ్ళందరికీ కూడా జన్నత్ వస్తుందా? ఇది కూడా అడుగుతున్నారు, సమాజం అడుగుతుంది. అసలు జన్నత్ అంటే ఏంటి? చంపుకోవటం, చచ్చిపోవటం జన్నత్తా? ఎందుకంటే సంప్రదాయ ఇస్లాంలో ఇటువంటి మాటలు లేవు. ఇవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అంటే, ఒక అథారిటేరియన్ స్టేట్ని క్రియేట్ చేయడం కోసం, క్యాలిఫేట్ని తయారు చేసుకోవటం కోసం పుట్టిన మత ఛాందస గ్రూపులు వివిధ పేర్లతోటి ప్రపంచంలో పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి వాళ్ళ టార్గెట్ భారతదేశం. ఎందుకంటే ఇది ఏకైక హిందూ దేశం, హిందువులు అత్యధికంగా ఉన్నాయి. హిందూ దేశం అనడానికి లేదు, సెక్యులర్ స్టేట్ కదా మంది, అత్యధికంగా ఉన్నది. నెక్స్ట్ వచ్చి ఇజ్రాయెల్. యూదులందరూ జమయ్యి 2000 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్న ఒక చిన్న దేశం. ఈ రెండు మతాలని కనుక, సనాతన ధర్మాలకు బోధించే ఈ మతాలని కనుక నిర్వీర్యం చేస్తే ప్రపంచం మొత్తం ఈ ఖలీఫత్ రూల్ కిందకి వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ భావన. సో అందుకని వాళ్ళు మాస్ను వదిలేశారు, క్లాస్ని పట్టుకున్నారు. ఇప్పుడు దేశం జల్లెడ పట్టాలి. డాక్టర్లు, ఇంజనీర్ల ముసుగులో, అలాగే వివిధ ప్రామినెంట్ హోదాల్లో పనిచేస్తున్న వాళ్ళ వెనక పనిచేస్తున్న శక్తులు ఏంటి? ఆ శక్తుల వెనక ఐసిస్ కే ఉందా? లేకపోతే మనకి ఎప్పటి నుంచో తెలిసిన లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి సంస్థలు ఉన్నాయా? పాకిస్తాన్ ఎలాగో డిజైన్ చేసుకుంటుంది, అవన్నీ మా దేశంలో లేవు కదా అని. వీరు వేరే దేశాల్లో దాన్ని స్థాపించి వేరే దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేసి ఒక అస్థిరతను క్రియేట్ చేయడం కోసం పనిచేయించే గ్రూపులు. వీటికి వస్తున్న ఫండింగు, దాని లెక్కలు అన్నీ మనం టేబుల్ మీద పెడితే ప్రపంచ పోలీసు గడగడలాడాల్సిందే. ఆ స్థాయిలో అక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. చూద్దాం మరి క్లాస్ 1 ఉగ్రవాదులు వీళ్ళ కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి, అండ్ మన నిఘా సంస్థలు ఎలా వాటిని అరికట్టబోతున్నారు.